మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన రాష్ట్రానికి శ్రీరామ లక్ష్యంలా నిలిచిందని, రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనను తలపిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వాల్య హరీష్ రెడ్డి అన్నారు. గోదావరికని ఓల్డ్ అశోక్ మేస్త్రి అడ్డ టాపీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వాల్య హరీష్ రెడ్డి హాజరై కార్మిక మహిళలతో రాఖీలను కట్టించుకున్నారు. హరీష్ రెడ్డికి రాఖీలను కట్టిన కార్మిక మహిళలు హరీష్ రెడ్డిని ఆశీర్వదించారు. మహిళా కార్మికులకు హరీష్ రెడ్డి స్వీట్ బాక్సులను అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో పేద కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. మహిళల ఆర్థిక సామాజిక భద్రత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలంతా మళ్లీ కేసీఆర్ నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నారని, రానున్న రోజుల్లో కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసేందుకు మహిళలు, కార్మికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రామగుండం నియోజకవర్గంలోని సోదరిమణులకు, మహిళలందరికీ కూడా ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున, పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మహిళామణులకు మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చారు. అటువంటి కార్యక్రమాలు వల్ల ఈ ప్రభుత్వంలో ఆగిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మీ అందరూ తెలుసు అనుకుంటామా, కళ్యాణ లక్ష్మి అనే పథకం మీ అందరికీ తెలుసు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు దాదాపు 1,116 రూపాయలు ఇచ్చుకొని పెళ్ళైనటువంటి ఆడబిడ్డలందరికీ కూడా. మరి ఆ కార్యక్రమం ఇలా ఆగిపోయింది. ఈ ప్రభుత్వం ఆపేసి కేసీఆర్ ఇలా పిల్లలు పుడితే, ఎవరన్నా ఆడపిల్లలు పుడితే 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చుకోడు. కేసీఆర్ ఇలా ప్రభుత్వ ఆసుపత్రులలో అటువంటి కార్యక్రమాలు ఏమీ నడుస్తలేవు, బంద్ అయిపోయినాయి. ఈ ప్రభుత్వం కూడా మీ అందరు కూడా 2,200 రూపాయలు ఇస్తా అన్నారు, రకరకాల వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఇలా కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్పేసి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 99% మంది మహిళలు కోరుకుంటున్నారు. నాకు తెలుసు మీ అందరి మనసులో కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం పలకల్లాడుతుంది, మహిళలందరూ కూడా సంతోషంగా బతుకుతారని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొకసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో టాపీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దిగో యాదగిరి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జావీద్ పాషా, బక్కి కిషన్, కృష్ణస్వామి, చొప్పరి శ్రీనివాస్, నిమ్మరాజుల సాగర్, బూరుగు వంశీకృష్ణ, మేకల రామస్వామి, రంగు దుర్గాప్రసాద్, బొట్ల పోషం, రౌత్ గణేష్, రిషి, మామిడాల రాము, బోడకుంట వెంకటలక్ష్మి, కడార్ల శ్రీధర్, బండి రాజు, జిడ్డి కుమార్, కొండ సురేష్, నిజాం, చాంద్ తదితరులు పాల్గొన్నారు.